హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? లాస్ట్ వీడియోలో మేము చెన్నై నుంచి శ్రీరంగం వచ్చామని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇంకా శ్రీరంగంలో తెల్లవారుజామునే స్వామివారి నిజరూప దర్శనం చాలా బాగుంటుందంట. సో ఇంకా దానికోసమని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా శ్రీరంగం విషయానికి వస్తే గుడి మధ్యలో ఊరు. ఇండియాలో మనం ఇది ఒక్క ప్లేస్లోనే చూడొచ్చు అనమాట. ఇలాగా మొత్తం 21 గోపురాలు ఉంటాయి. ఈ ఆటోస్ ఏంటంటే 4 గోపురాల వరకు ఆటోస్ని అలౌ చేస్తారు. ఇంకా 4గో గోపురం నుంచి మనమే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని చెప్పి అలాగ చుట్టూ గోపురాలు అయితే 21 గోపురాలు ఉంటాయి అన్నమాట. మేము ఇప్పుడు ఎంటర్ అవుతుంది అయితే సౌత్ ఈస్ట్ గోపురం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఏ డైరెక్షన్లో ఉన్న గోపురం నుంచి అయినా మనం లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత లోపల లైన్స్ ఉంటాయి. ఎలా వెళ్ళినా కూడా అన్ని లైన్స్ కూడా గర్భగుడిలోకి అయితే రీచ్ అవుతాయి. ఇదే అనమాట సౌత్ ఈస్ట్ గోపురం. మేము ఈ గోపురం నుంచే లోపల గుళ్ళకి అయితే వెళ్తున్నాము. ఇంక ఈ గోపురం పక్క నుంచే చెప్పులు, మన లగేజ్ అవి పెట్టుకోవడానికి కౌంటర్ ఉంది. అక్కడే లగేజ్ అది పెట్టుకొని చెప్పులు కూడా పెట్టుకొని ఇంక లోపలికి వెళ్ళాలి. నిజరూప దర్శనం ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి పొద్దున్నే సుప్రభాతంతో ఆయన్ని నిద్ర లేపుతారు కదా. ఫస్ట్ ఆయనకి లక్ష్మి అనే ఒక ఆవుని, ఏనుగుని, తెల్ల అశ్వాన్ని, ఈ మూడింటిని చూపిస్తారంట. అంటే ఫస్ట్ ఆయన నిద్ర లేచి కళ్ళు తెరిచి చూస్తే కనుక ఆ మూడే కనిపించాలి. అలాగా ఆ మూడిటితో ఆయనకి పొద్దున్నే నిద్ర లేపుతారంట. అదంతా మనం కూడా చూడొచ్చు. కాకపోతే ఆ టైంకి మన లోపల ఉండేలా చూసుకోవాలి. ఆలయం లోపల అది చూడాలి అనుకుంటే దాదాపు మనం 3:30, 4కి ఆ టైం కల్లా టెంపుల్కి రీచ్ అయిపోయి లోపలికి వెళ్ళాలి. అప్పుడైతేనే మనం చూడగలం. మాకు ఇదంతా తెలియక నిజరూప దర్శనం 5 గంటలకల్లా రీచ్ అవ్వండి అని అంటే ఇంకా 5 గంటలకల్లా టెంపుల్కి వెళ్ళాము. కానీ అప్పటికే అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. నిజరూప దర్శనం అని అంటే ఏంటంటే స్వామివారు ఇలా ఉంటారనమాట. లోపల శయన రూపంలోనే ఆయన మనకి దర్శనం ఇస్తారు. పొద్దున్నే ఏంటంటే ఉత్తరయం మాత్రమే ఉంటుంది. ఆభరణాలు ఇవేమి ఉండవు. సో ఆయన నిజరూపంగా అలా ఉంటారనమాట. సో అందుకే నిజరూప దర్శనం అని అంటారు. ఇంకా గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి తెల్ల అశ్వాన్ని తీసుకెళ్తున్నారనమాట. అంటే అప్పటికే ఆవుని, గుర్రాన్ని చూపించేసినట్టున్నారు స్వామివారికి. అశ్వాన్ని అప్పుడే తీసుకెళ్తున్నారు. ఇంకా అశ్వం ఏముంది, వేరే రూట్లోంచి షార్ట్కట్ రూట్లోంచి తీసుకెళ్ళిపోతారు. కానీ మనం మాత్రం లైన్లోంచే వెళ్ళాలి కదా. సో ఇంకా లైన్లోకి అయితే నుంచున్నాము. ఇంకా దర్శనం విషయానికి వస్తే ఫ్రీ దర్శనం ఉంటుంది, టికెట్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ లైన్లో మేము నుంచున్నాము. బయట ఎక్కడ టికెట్ తీసుకోకర్లేదు. లైన్లో ఉన్నప్పుడు మధ్యలోనే లోపల ఇస్తారు. నేను చెప్పాను కదా ఆవుని చూపిస్తారని. ఇదే అనమాట లక్ష్మి అనే ఆవు. ఆవు, గుర్రాన్ని, ఏనుగుని స్వామివారికి చూపించేసిన తర్వాత ఇలా బయటకు తీసుకొస్తారు. భక్తులందరూ అక్కడ చూడొచ్చు. చక్కగా వీలున్న వాళ్ళు ముట్టుకొని దండం పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ దర్శనం అయిపోయి బయటకు వస్తున్న వాళ్ళు. సో మేమేమో లోపల ఉన్నాం కదా లైన్లో. ఇంక మాకు ముట్టుకోవడం అది అవ్వలేదు. కానీ మేము దూరం నుంచి అయితే చూసాము. చక్కగా ఆవుని చూసాము. అదిగోండి ఏనుగు. ఆ ఏనుగునే స్వామివారికి ఫస్ట్ చూపిస్తారనమాట. అలాగే పక్కన ఆల్రెడీ ఇంతకుముందు అశ్వాన్ని చూసాం కదా, స్వామివారికి చూపించి తీసుకొచ్చేసిన తర్వాత కూడా ఆ అశ్వాన్ని ఆ పక్కనే పెట్టారు. సో వాటిని అలా మనం చూడొచ్చు అనమాట. అట్లీస్ట్ ఆ దర్శనం అవ్వకపోయినా ఇలా బయట అయినా చూసాం కదా అని మాకు కొంచెం సాటిస్ఫైడ్గా అనిపించింది. ఇంకా ఫోన్ విషయానికి వస్తే టెంపుల్లోకి ఫోన్ అలౌ చేస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వీడియో అది రికార్డ్ చేయకూడదు, ఫొటోస్ కూడా తీయకూడదు. ఆలయం లోపల దర్శనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గోపురాలు ఇవన్నీ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. సో ఇక్కడైతే ఒక బావి ఉంది. ఆ బావిలో అందరూ కాయిన్స్ వేస్తున్నారు. మేము కూడా దండం పెట్టుకొని కాయిన్ వేసాము. ఇంకా శ్రీరంగంలోకి అసలు రంగనాథస్వామి ఎలా వచ్చారనంటే స్వయంగా రాముల వారే రంగనాథస్వామి విగ్రహానికి పూజించేవారంట తరతరాల నుంచి. రాముల వారి తరం వచ్చేసరికి పట్టాభిషేకం వరకు కూడా ఆ రంగనాథస్వామిని పూజించారంట. తర్వాత రావణ సంహారం ఇదంతా మనకి తెలుసు కదా. రావణ సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టాభిషేకం జరిగినప్పుడు వచ్చిన అతిథులందరికీ ఏదో ఒక బహుమతి ఇస్తారు కదా. అలాగా విభీషణుడికి శ్రీరాములు వారు ఈ రంగనాథస్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారంట. విభీషణుడు స్వామివారి విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే టైంలో ఇక్కడ కావేరీ నది దగ్గరికి వచ్చేసరికి అంటే శ్రీరంగం దగ్గరికి వచ్చేసరికి సంధ్యావందనం చేసుకుందామని చెప్పి ఆగారంట. విగ్రహాన్ని కింద పెట్టి సంధ్యావందనం చేసుకున్నారు. ఇంకా ఆ విగ్రహం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఎంత తీసినా పైకి రాలేదు. ఇంకా అప్పటి నుంచి రంగనాథ స్వామి ఈ శ్రీరంగంలోనే కొలువై ఉండిపోయారనమాట. సో అదనమాట. నేను చాలా చిన్నగా చెప్పాను. స్టోరీ చెప్పాలంటే ఇంకా పెద్దగా ఉంది కానీ చాలా చిన్నగా చెప్దామని చెప్పాను. సో ఇంకా ఇప్పుడు దర్శనం అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ఇంకా ప్రసాదాలు తింటూ కాసేపు ఒక దగ్గర కూర్చున్నాము. లోపల టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంది. గోపురాలు ఉంటాయి కదా, ఏ గోపురం దగ్గర అయినా చక్కగా మంచిగా ఫొటోస్ దిగచ్చు. నేను ఇందాక చెప్పాను కదా లోపల మాత్రం అసలు ఏ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో బయట ఎక్కడైనా మనం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవచ్చు, పర్లేదు.
శ్రీరంగం వచ్చిన తర్వాత ఏదో హడావిడిగా దర్శనం చేసుకున్నామా బయటకు వెళ్ళిపోదామా అని మాత్రం అస్సలు అనుకోకండి. లోపల చూడడానికి చాలా చాలా ఉంటాయి. అన్నీ తీరిగ్గా చూసుకొని మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాతే టెంపుల్ లోపల నుంచి బయటికి రండి. ఇంక ఈ గుడిలోనే అతి పెద్ద గరుడాల్వారిని కూడా మనం చూడొచ్చు. చాలా పెద్ద విగ్రహం అనమాట. దగ్గర నుంచి తీయకూడదు, దూరం నుంచి చూపించాను. ఇంక ఇవి దర్శనం టైమింగ్స్. పాజ్ చేసి ఫోటో తీసి పెట్టుకోండి. ఈ టైమింగ్స్లోనే దర్శనం ఉంటుంది, మిగతా అప్పుడు ఉండదు. లోపల తాయార్స్ అనేది కూడా సేమ్ టైమింగ్స్. ఇంకా ఏనుగులు అయితే అక్కడే ఉన్నాయి. దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత కొంచెం దక్షిణ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఇస్తే కొంచెం మనకు ఆశీర్వదిస్తాయి. మేము కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా ఆ మండపంలోనే ప్రసాదాలు అమ్ముతున్నారు. అంటే ఇందాక తీసుకున్నదేమో లడ్డూలు, చెక్కలు అవి. ఇప్పుడు దద్దోజనం, పులిహార అవి కూడా అమ్ముతుంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేద్దాం అని చెప్పి అవి తీసుకున్నాము. తెల్లవారుజామున 5 గంటలకు మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. మధ్యాహ్నం 12 వరకు కూడా మేము టెంపుల్లోనే ఉన్నాము. తీరిగ్గా అన్నీ చూసుకుని తిరిగాము. ఇంక ఇలా బోర్డ్స్ ఉంటాయన్నమాట, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తాయార్ సన్నిధి ఉంటుంది, రామానుజుల వారి సన్నిధి ఉంటుంది, 1000 స్తంభాల మండపం ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. బోర్డ్స్ మీద అన్నీ రాసి పెట్టే ఉంటారు. లేదు అనుకుంటే మీరు ఒక్క సైడ్ నుంచి ఒక డైరెక్షన్లో అన్నీ చూసుకుంటూ తిరుగుతూ వచ్చారంటే మళ్ళీ టెంపుల్ మీరు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా గోపురాల దగ్గర మంచిగా ఫొటోస్ అవి దిగచ్చని. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి వరుసగా గోపురాలు కనిపిస్తాయి అనమాట. ఒక 3-4 గోపురాలు. ఈ ప్లేస్లో మంచిగా ఫొటోస్ దిగచ్చు. ఇంకా దర్శనం ఎలా అయిందో చెప్పలేదు కదా, తిరుపతిలో కన్నా చాలా దారుణంగా తోసేసారండి. అస్సలు 1 సెకండ్లోనే మనం చూడాలి. వెంకటేశ్వర స్వామిలాగా సెంటర్లో ఉంటారని అనుకుని వెళ్తే కనుక దగ్గరికి వెళ్ళి స్వామివారిని వెతుక్కునేసరికి టైం అయిపోద్ది. శయన రూపంలో ఉంటారని గుర్తు పెట్టుకొని లెఫ్ట్ సైడ్కి చూడాలి. లెఫ్ట్ సైడ్ చూస్తే ఆయన మొహం కనిపిస్తుంది. లోపల లైట్స్ ఏమి ఉండవు, దీపాల కాంతితోనే ఆయన చూపిస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఆషాఢ మాసంలో వెళ్తే స్వామివారి మొహం మాత్రమే మనకి దర్శనం దొరుకుతుంది. పాదాల వైపు అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు పుట్టింటికి వెళ్తారు కాబట్టి ఆషాఢ మాసంలో పాదాల వైపు అయితే దర్శనం దొరకదు. మాకు అది ముందు తెలియలేదు, అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో ఇది గుర్తు పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. ఇంకా గుళ్ళోనే మనం నెమళ్ళు కూడా జస్ట్ అలా తిరుగుతూ ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. ఇంకా మీరు ఏ సన్నిధి మిస్ అయినా అవ్వకపోయినా రామానుజుల వారి సన్నిధి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ లోపల గర్భగుడిలో ఏ వీడియో తీయకూడదు కానీ బయట తీయచ్చు. సో ఇవే మీకు చూపిస్తున్నాను. కానీ లోపల స్వామివారి విగ్రహం కాదు, స్వయంగా రామానుజుల వారి దేహమే ఉంది. సుమారు 900 ఏళ్ల నుంచి ఆయన దేహాన్ని ప్రత్యేకమైన లేపనాలతో ఇక్కడ ప్రిజర్వ్ చేశారనమాట. రామానుజాచార్యుల వారు గతించిన తర్వాత స్వయంగా రంగనాథ స్వామి కల్లో కనిపించి ఆయన ఎక్కడికి పంపడానికి వీల్లేదు, నా సన్నిధిలోనే ఉండాలి అని చెప్పారంట. సో అందుకని ఇంక రామానుజుల వారిని ఈ గుడిలోనే ఆయన అలాగా ప్రిజర్వ్ చేసి ఉంచారు. మన ఇండియాలో మన ఏన్షియన్ టెంపుల్స్లో ఒకటైన శ్రీరంగంలో రామానుజాచార్యుల వారు ఇప్పటికీ ఇంకా అలానే ఉన్నారంట. అసలు నమ్మశక్యం కాదు. స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఆయన కళ్ళు చూస్తే ఇంకా ఆ లైఫ్ సెన్స్ అలానే ఉంది. నాకైతే ఇంకా ఆ జీవం అలాగే ఉందని అనిపించింది. గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నా. మీరు శ్రీరంగం వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా స్వామివారిని చూడండి. ఇంకా అక్కడి నుంచి ఎదురుగుండానే నడుచుకుంటూ వస్తే ఇక్కడ వెల్లై గోపురం ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగం మీద దాడి చేసి ఇక్కడున్న బంగారాన్ని అంతా దోచేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహం కూడా ధ్వంసం చేద్దాం అనుకున్నప్పుడు ఈ గుళ్ళో నాట్యం చేసే ఒక దేవదాసి, ఆవిడ పేరు వెల్లై. ఆవిడ డాన్స్ చేస్తూ ఢిల్లీ సుల్తాన్ మోహించేలా చేసి, ఆవిడ మాట వినేలా చేసి ఈ గోపురం పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసిందంట. ఆ తర్వాత ఆవిడ కూడా అక్కడి నుంచి దూకేసి ప్రాణాలు అర్పించింది. అందుకని ఈ గుళ్ళో అన్ని గోపురాలకి కలర్స్ ఉంటాయి కానీ ఈ గోపురానికి మాత్రం కలర్స్ ఏమి ఉండవు. ఆవిడ గుర్తుగా ఈ గోపురాన్ని అలానే ఉంచేశారనమాట. అందుకే ఆ గోపురం పేరు వెల్లై గోపురం. వెల్లై గోపురాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి, ఆవిడ త్యాగానికి గుర్తు అనమాట. ఆ పక్కనే ఉంటుంది ఈ 1000 స్తంభాల మండపం. ఇదైతే ప్రస్తుతానికి అలో చేయట్లేదు, క్లోజ్ చేసేసారు. ఈ మండపాలు, ఈ స్తంభాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం 1000 ఉంటాయంట. లోపలికి వెళ్తే మనకి పూర్తిగా కనిపించనేమో, మొత్తానికి బయట నుంచి అయితే ఇంతే కనిపిస్తుంది. మరి ఎందుకో అలో చేయట్లేదు. ఇది 1000 స్తంభాల మండపం. ఇంకా లోపల పెద్ద కోనేరు కూడా ఉంది. అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కానీ అవి పైకి అంతగా కనిపించట్లేదు అనమాట. లోపల ఈదుతున్నాయి కానీ తెల్ల చేపలు, నల్ల చేపలు అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. చాలా పెద్ద కోనేరు.
అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాయారు సన్నిధికి దారి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి శ్రీపాదాలు ఉంటాయి. మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు జనాలు దారి ఇవ్వలేదన్నమాట, అస్సలు వదలలేదు. సో అమ్మవారి పాదాల మీద మనం పాదాలు పెట్టి అక్కడ హోల్స్ ఉంటాయి, హోల్స్లో వేళ్ళు పెట్టి ఇలా చూస్తే ఉత్తర ద్వారంలో స్వామివారి ఉత్తర ద్వారం కనిపిస్తుంది. కొంతమంది అదే మోక్షదారి అని చెప్తారు, కొంతమంది ఏమో అమ్మవారు అక్కడి నుంచి స్వామివారిని అలా చూసారని చెప్తారు. ఏ స్టోరీ కరెక్టో నాకు తెలియదు కానీ మొత్తానికి అక్కడి నుంచి అయితే హోల్స్లో వేలు పెట్టి ఇలా చూడాలన్నమాట ఆ ద్వారం వైపు. సో అక్కడ జరుగుతుంది. ఇంకా లోపల టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సో ఈ బిల్డింగ్లోనే అనమాట అన్నదానం. తాయార్స్ అనేది అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతిదానికి బోర్డ్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా పోనీ తెలియకపోయినా అడిగితే చెప్తారు, ఏం ప్రాబ్లం లేదు. లోపల అలా తిరుక్కుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. సో బయట అయితే టోకెన్స్ ఇచ్చారు. టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఇలా హాల్లోకి లోపల ఎంట్రీ ఇచ్చారనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే డైనింగ్ హాల్ ఉంది. సో ఇంక ఇప్పుడైతే లోపలికి వచ్చి కూర్చున్నాము. ఈ టైమింగ్స్ ఏమన్నా ఉంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద చూసి పెడతాను, టైమింగ్స్, భోజనం టైమింగ్స్ ఏమన్నా ఉంటే. సో ఇంకా తమిళనాడులో మనకి ఏంటి మెయిన్గా సాంబార్ కాబట్టి ఫస్ట్ రైస్లో మెయిన్ సాంబార్ వేసారు. కర్రీలు ఏమో జస్ట్ సైడ్ డిషెస్లా అనమాట, కొంచెం కొంచెం కర్రీలు వేసారు. బట్ భోజనం అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత కింద కౌంటర్ ఉంటుంది, మనిషికి 50 రూపీస్ టికెట్. పైన ఈ వ్యూ పాయింట్ చూడొచ్చు అనమాట. ఇక్కడ మొత్తం గోపురాలన్నీ, మొత్తం 21 గోపురాలన్నీ కూడా ఇక్కడ పైనుంచి మనం చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా, దాదాపు 9 గోపురాల వరకు ఇక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి కౌంట్ చేసుకుని రండి, దాదాపు 9-10 గోపురాల వరకు ఇక్కడే ఉన్నాయి ఈ సైడ్. అలాగా చుట్టూ ఒక్కొక్క సైడ్ చూసుకుంటే కనుక మనకి మొత్తం 21 గోపురాలు కూడా ఈ పైనుంచి కనిపిస్తాయి. అసలు శ్రీరంగం నిజంగా మామూలు గుడి కాదు. ఒక్కొక్క గోపురం చూస్తూ ఉంటే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ హైట్ కానీ అసలు ఏమున్నాయండి బాబు గోపురాలు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వచ్చి చూడాల్సిన టెంపుల్ అనమాట. అందులోని ఇండియాలోనే లార్జెస్ట్ టెంపుల్ ఇది. ఇంకా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా ఇది స్థానం పొందింది. సో శ్రీరంగం అసలు మామూలు గుడి కాదు, మామూలు ఊరు కాదు, చాలా మంచి టెంపుల్. అందరూ ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన టెంపుల్. ఇంక మేము లోపల దాదాపు 12-12:30 వరకు లోపల గుళ్ళోనే ఉన్నాం. పొద్దున 5ంటికి వెళ్ళిన వాళ్ళం మధ్యాహ్నం 12:30 దాకా గుళ్ళోనే ఉండి అన్నీ చూసుకొని ఇంకా బయటకు వచ్చాము. బయటకు వస్తే టెంపుల్ దగ్గర ఇలా ఉంది. మార్నింగ్ ఇక్కడి నుంచే ఈ వైపు నుంచే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంకా అక్కడ ఒక రథం కూడా ఉంది. మళ్ళీ ఆ డైరెక్షన్లోంచే బయటకైతే వచ్చేసాము. సో ఇంకా టెంపుల్కి ఎదురుగుండానే మేము ఒక రూమ్ తీసుకున్నాము. లాస్ట్ వీడియోలో ఒక రూమ్ చూపించాను. ఆ నైట్ మేము అక్కడే స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసాం అనమాట, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అది ఇంకా వేస్ట్, చాలా దూరం అయిపోయిందని చెప్పి ఇది కూడా మాకు ఆ ప్రైస్కే దొరికింది. 2500-3000 అయ్యింది ఒక రోజుకి. అండ్ టెంపుల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. మనకి తిరగాలన్నా చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఆ రూమ్ డీటెయిల్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది. సౌత్ ఈస్ట్ గోపురానికి దగ్గరగా ఉంటుంది అనమాట ఈ హోటల్. సో అది ఇంకా మేము ఉన్న రూమ్ అయితే ఎలా ఉంది. రంగనాథ స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము జంబుకేశ్వరం వెళ్ళాము. ఆ తర్వాత ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూసాము. అంతా ఒకే వీడియోలో పెడితే చాలా లెందీ అయిపోద్ది. సో ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి శ్రీరంగం టెంపుల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చింది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.